సార్ మీరు ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా దయాకర్ గారు మీరు ఇప్పుడు ఎన్ని మాటలు కవర్ చేసుకోవడానికి చెప్పినా లేక ప్రత్యర్థి పార్టీ మీద మీరు ఆరోపణలు చేసినా ఒకటి మీరు కాంగ్రెస్ పార్టీగా ఒకటి అంత పెద్ద పండగ దేశమంతా చేసుకుంటున్నటువంటి పండగ రామ మందిర నిర్మాణం దానికి మీరు హాజరు కాలేదు అనేది ఒక విమర్శ అయితే అవునన్నా కాదన్నా ఆ క్రెడిట్ బీజేపీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ మేము మేనిఫెస్టోలో ఎప్పుడో అద్వానీ గారు ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం, అల్టిమేట్గా సాధించామన్నది బీజేపీ చేసుకుంటున్న క్లెయిమ్. ఈ రెండు నిజం కదా? ఇప్పుడు పాల్గొనకపోయినంత మాత్రాన రాముణ్ణి వ్యతిరేకించినట్టు వారే అంతా తాను ఈవెంట్ మేనేజ్మెంట్ చేసి ప్రపంచం మొత్తం కూడా బ్రాండింగ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నము ఇదంతా ప్రజలకు అందరికీ తెలుసు. కానీ నేనేమంటున్నా అంటే కేవలం మేము రామ మందిరం మాత్రమే కట్టించాము, రామునికి మాత్రమే మేము ఒబేగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తూనే బాబ్రీ మసీద్ కూడా వారే కట్టిస్తున్నారు కదా, యోగి ఆదిత్యనాథ్ గారు కట్టిస్తున్నారు కదా, ప్రభుత్వమే చేస్తుంది. ఒకవైపు అది కానీ అది కూడా చెప్పండి అంటున్నాను. ప్రభుత్వం నేను ఒకవైపు చూస్తా రెండో వైపు చూడడం అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది క్లియర్గా, వారిని చూడాలి వీరిని చూడాలని క్లియర్ డైరెక్షన్. నేనేమంటున్నా అంటే నాది మౌలికమైన ప్రశ్న మురళి గారు, అది మన ప్రభాకర్ గారికైనా పెద్దలు పుల్లారావు గారికైనా, 40 సంవత్సరాల క్రితం పుట్టిన పార్టీకే మేమే మాదే రామమందిరం మాదే, రాముడు మాదే, సీత మాదే అంటే మరి 150 సంవత్సరాల క్రితం నుంచి మేము పార్టీ ఉన్నాం, దాన్ని కట్టేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాం. సోమనాథ టెంపుల్ గురించి ఏం జరిగిందో మీకు తెలుసు, ఈ దేశ హిందూ ధర్మాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుసు. ఇవన్నీ పక్కన పెట్టి 40 సంవత్సరాల కింద వచ్చిన పార్టీ మాకే పేటెంట్ రైట్ ఉంది, ఎవరు రాసి ఇచ్చిండ్రు వీళ్ళకి, అందరి వాడే రాముని కొందరికే పరిమితం ఎందుకు చేస్తున్నారు?